పద్ధతి ఏమో ఇదే. మనం కడపలో ఏరో వార్డు చూస్తున్నాము, కానీ అది గుంతకల్లు, అందుకని దొరకలేదు. कड़पे का देखो सर्च नको कड़पा का देखो तुम्हारा मैं गुंदकल का देखते लो माँ जरा प्रोग्राम के बाद देखता हूँ मैं अम्मा यहाँ से रहते लो देखते हैं कड़पा का दी नो कड़पा ఎన్నో వార్డు 12వ వార్డు కోసము ఏ పోలింగ్ బూత్ లో ఉండేది మేము చూస్తున్నాం, మొబైల్లో నోట్ చేసుకుంటున్నాం, చూస్తున్నాము. ఆ మొబైల్లో ఏదైతే నోట్ చేసుకున్నా మీకు పంపిస్తాను, నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తాను నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత. పోలింగ్ బూత్ ఏది వస్తుంది? 158 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక నిమిషం ఇక్కడ ఆగితే ఆంధ్రప్రదేశ్ స్టేటు జిల్లా కడప, అసెంబ్లీ కడప, అదేవిధంగా 12వ వార్డు అనేది 158లో ఉందన్నమాట. డోర్ నెంబర్ ఎంత? 12/295. ఒక్కోసారి సీరియల్గా కూడా ఉండదు, వెనక ముందు కూడా చూడాలా, సీరియల్ కూడా ఉండదు. డౌన్ డౌన్ 295 సెర్చ్ చేసినాము, ఇక్కడ దొరికింది. ఒక్కోసారి సీరియల్ కూడా ఉండదు, సెర్చ్ చేసినాము 295లో దొరికింది. ఫయాజ్ అహ్మద్ ముల్లా ఇలా దొరికింది. ఇలా దొరికినప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ కొంచెం ఆ పేజీ చివరికి రావాలి. ఆ పేజీ చివరికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ క్రమ సంఖ్య ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్. పార్ట్ నెంబర్ అంటే 158, అంటే మనం ఏదైతే పోలింగ్ బూత్ సెర్చ్ చేసినామో అది ఈ నెంబరు. అదే విధంగా అది సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో 295 431 ఇది సీరియల్ నెంబరు. ఆ పార్ట్ నెంబరు. ఈ రెండు మీ ఫామ్లు, ఎన్యూమరేషన్ ఫామ్లు ఫిలప్ చేయాలి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓ యాప్ లో యాడ్ చేస్తారు. ఇందాక యాప్ లో ఎలా నేను చూపించాను ఆ విధంగా యాడ్ చేసి మీకు ఇస్తారనమాట. ఎన్యూమరేషన్ ఫామ్ లో ఫిలప్ చేయాలంటే ఈ పార్ట్ నెంబరు, ఈ సీరియల్ నెంబర్ అనేది చాలా ముఖ్యం. ఆ 7 మందిలో ఏదున్నా ఒకటి సరిపోతుంది. తనది కానీ, తన తల్లి తండ్రిది ఏదో ఒకటిది కానీ, లేకపోతే తల్లి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, ఈ 7 మంది ఎవరు దొరికినా ముందు వాళ్ళని చేసుకోవాలా. వాళ్ళ ద్వారా ప్రొసీని మనం మిగతా వాళ్ళకి చేసుకోవాలా, యాడ్ చేసుకోవాలా. రైట్, ఇది ఒక పద్ధతి అన్నమాట. మిస్సెస్ ఇక్కడ క్యాండిడేట్ కి దొరికితే ఈజీగా అయిపోతుంది. క్యాండిడేట్ దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి చూడాలి. తల్లిది కానీ తండ్రిది కానీ దొరికితే ఇలా చేస్తారు. తల్లి దొరికిన అనుకోండి, తల్లి దొరకలే, తండ్రి దొరకలేకపోతే తల్లి యొక్క తల్లిదండ్రులు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, వీళ్ళది ఎవరు దొరికినా మ్యాపింగ్ చేయొచ్చు. వేసిన ఎస్ఐఆర్ కాకపోతే పోయినసారి ఎస్ఐఆర్ లిస్టు రాదు. ఓటు వేయడం వేరు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో ఉంటుంది, ఓటర్ కార్డు కూడా ఉంటుంది, కానీ ఎస్ఐఆర్ చేసుకొని ఉండరు. ఆ రోజు అప్పుడు అందుబాటులో ఉన్నారు, అప్పుడు ఏం జరిగిందో మేము చూడలేదు. ఎస్ఐఆర్ లిస్ట్ లో ఉండాలా. ఓటు కార్డు ఉన్నా, ఓటు వేసినా దానికి సంబంధం లేదు, లిస్ట్ లో ఉండాలి. అదే భర్త దొరికింది, భార్యది భర్త ద్వారా కాదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఇది అయిపోయింది. ఇంకొకటి సెకండ్ సర్చ్ మెథడ్.